పొలిటికల్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ అడుగుతా. రాజశేఖర్ గారు, ఇప్పుడు దీనికి మీ కౌంటర్ అంటే ఒకటే. ఇప్పుడు సరే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి కాబట్టి కూటమి వాయిస్ ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఏంటంటే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకూడదు. 5 ఏళ్ళు అధికారం ఇస్తే 30 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఇంక పొరపాటున ఏమన్నా ఎక్కడైనా మనలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా రాష్ట్రం మళ్ళీ చేజారిపోయినట్టే అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని రాష్ట్ర ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతోంది చాలా స్ట్రాంగ్గా. నేను ఒక మాట చెప్పదలుచు, ఈ భారతదేశంలో గమ్యం లేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన. అంటే ఒక పార్టీ ఎవరైనా పెడితే దాంట్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఎవరైనా ఒక పార్టీ పెట్టేది ఎందుకు? ముఖ్యమంత్రి కావాలని, లేదా రాష్ట్రాన్ని ఏలాలని, లేదా ఈ రాష్ట్రంలో వాళ్ళ ప్రాధాన్యతను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తారు కదా. సరే, అది అలా ఉంచండి, అదే వ్యక్తిగతమైన విషయం. అది మరి వాళ్ళు ఒంటరిగా పోటీ చేసే సత్తా ఈ 3 పార్టీలకి లేని సందర్భంలో అనివార్యంగా వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. దానితో ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు మేమేదో చేసి మేము విధ్వంసం చేసాం అందుకు ఓడిపోయి, అది కాదండి. మా ఓటమికి ఉన్నటువంటి ప్రధాన కారణం కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి. ఇప్పుడు పెన్షన్ సంబంధించి మేము 3000 ఇస్తామంటే వీళ్ళు 4000 ఇస్తామంటారు. మేము ఉచిత బస్సులో ప్రయాణాలు చేపిస్తాం అంటారు. లేదా వాలంటీర్లకి మీరు ఇచ్చేది 5000 అయితే మేము 10,000 ఇస్తామంటారు. లేదా రైతులకి రుణమాఫీ, రైతులకు సంబంధించినటువంటి హామీలు ఇస్తారు. విద్యార్థులకు సంబంధించినటువంటి హామీలు ఇస్తారు. ఎక్కడండి వీళ్ళు కనబడ్డ వాళ్ళకంతా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఆ హామీలని ప్రజల్లో నమ్మించగలిగారు. దానివల్ల అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రజల్లో ఈరోజు రోడ్డున పడ్డారు. ఇప్పుడు 9 నెలల్లోనే ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అక్కడ చూస్తాం కదా, ఎంప్లాయీస్ చూస్తున్నాం, విద్యార్థులను చూస్తా ఉన్నాం. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ వాళ్ళు కలవస్తారా కలవరా, లేదా వాళ్ళు కలవకుండా ఉండాలని మేమేం కలిస్తే కలవనియండి. ఇప్పుడు నేనేమంటానంటే ప్రజలను బానిసలుగా వాళ్ళు చూస్తున్నారు. మేము ప్రజలను బానిసలుగా చూసేటువంటి పరిస్థితులు, లేదా ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితులు ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళం మేము. అలాంటి తప్పుడు వాగ్దానాలు సుమారు 2,70,000 కోట్లు అంటే మీ నాయకుడు చెప్పింది ఏది కేవలం బటన్స్ ద్వారా ప్రజలందరి అకౌంట్లోకి వేసింది. మిగతా అన్ని కలుపుకుంటే సుమారు 4 లక్షల కోట్ల పైన మీరు చేసినా కూడా సంక్షేమం. మరి ప్రజలు మీకు 11కి పరిమితం చేస్తే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తే నమ్మేసే వాళ్ళు ఓట్లు వేసారు అని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ ఇస్తూనే మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? మరి అప్పుడు 2 కారణాలు ఉంటాయి. రాజకీయంగా కారణాలు లేకపోతే ఓన్లీ సంక్షేమమే అనుకుంటే కనుక ఆల్రెడీ ఇస్తున్నారు. మీరు మళ్ళీ గెలిస్తే ఎలాగో ఇస్తారు, ఇంకో 10 రూపాయలు పెంచి ఇస్తారు, లేకపోతే అవే ఇస్తారు. వచ్చిన వాళ్ళు ఇస్తారో లేదో అని నమ్మకం కన్నా కూడా ఇంకో కారణం ఉంది, అది మీరు ఇప్పటికీ ఒప్పుకోలేకపోతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ మీద మీకు ఇంకా కోపం ఇంకా తగ్గలేదు, పైగా రోజు రోజుకి పెరుగుతోంది. మాకెందుకు సార్ ఆయన మీద కోపం? మాకు అవసరం లేదు. అతి కొద్ది రోజుల్లోనే ఒక బాంబు బ్లాస్ట్ కాబోతుంది, మీరే చూస్తారు. అమ్మో ఏంటా బాంబు చెప్పండి. ఎవరైతే మద్దతు ఇచ్చారో, ఏ వర్గాలు మద్దతు ఇచ్చారో ఆ వర్గాల నుంచి ఒక బాంబు బ్లాస్ట్ అవుద్ది అతి కొద్ది రోజుల్లో. అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు ఏదో మేము మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా అవి లెక్కలోకి రావు. ఎప్పుడైతే ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళలో నుంచి ఎటువైపు నుంచి రాబోతోంది, నమ్మబలికారు, ఏ అమలు చేయకుండా ఉన్నారు అనేటువంటిది అర్థమైంది. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు వాళ్ళు నమ్మబలికిన వాటిలో మీరు చూడండి. పోయినసారి మరి 14 అధికారంలోకి వచ్చాక కూడా ఒక్కసారి చూస్తే మీరు చూడండి, విశాఖపట్నం బిజినెస్ సమ్మిట్ అని పెట్టేసి ఏం చేశారండి? మరి ఆడ 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తా ఉన్నాయి అని విదేశీ బిజినెస్ పీపుల్ అందరూ తీసుకొచ్చారు. దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టి టికెట్లు వేసి తీసుకొచ్చారు. 20 లక్షల కోట్లు ఆ పెట్టుబడి, 40 లక్షలు ఉద్యోగాలు అన్నారు. అవి వచ్చింది లేదు, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చింది లేదు. ఎలాగుంటే వీళ్ళ మాటలు. కాబట్టి ఇప్పుడు జరగబోయేది కూడా ఇప్పుడు ఇళ్ళ కల్లా పండగ కాదు, రేపు చూస్తారు కదా. ముందు రోజుల్లో ఇచ్చినటువంటి హామీల్ని మరి నెరవేర్చకపోతే ప్రజల్లో నుంచి ఏ విధంగా తిరుగుబాటు ఉంటుంది కూడా చూస్తారు. ఎక్కడ మీరు మీరు తేలిపోయారు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిజంగానే కూటమి ప్రభుత్వం పరిపాలన బాగాలేకపోతే మీరు ఎక్కడ దాన్ని
ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎక్కడ ఎలివేట్ చేస్తున్నారు? ముందు మీ పార్టీలోంచి వెళ్ళిపోయి నాయకుల్ని కాపాడుకోవడం అవ్వట్లేదు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, బయటకు వచ్చి అందరి పేర్లు చెప్తున్నారు. అక్కడ తేలిపోయి ఇంక మీరు ఎప్పుడు పోరాడతారు కూటమి మీద? మీరు పోరాడితే కదా ప్రజలు రియలైజ్ అయ్యేది. సార్ పోరాటానికి కొంత సమయం ఉంటుంది సార్. కొన్ని అంశాలు మేము ఆల్రెడీ ప్రజల మధ్యలోకి వచ్చాం. రాబోయే రోజుల్లో ఉధృతంగా వస్తాం. అంతేనా? ఒక్క తిప్పుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో కూడా చూపిస్తాం. గొట్టిపాటి గారు పడాల్సిన అవసరమే లేదు. మేమేదో సైలెంట్ ఉన్నాం అనుకోవద్దు. గొట్టిపాటి గారు 2 అంశాలు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేసే వరకు వీళ్ళని వదిలిపెట్టాం. మంచిదే, మంచిదే, ఆ రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ గొట్టిపాటి